ఈరోజు టాపిక్‌లోకొచ్చేస్తే చూస్తున్నారు కదండీ! బల్బు. ఇదే మనకి ఏంటంటే పవర్ కట్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యే బల్బ్ అనమాట. ఇలాగా మనకి సమ్మర్ వచ్చింది కదా! అని చెప్పేసి బల్బ్ తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ట్యూషన్‌లో పిల్లలకి ఇబ్బందవుతుంది ఎక్కువగా కరెంట్ తీసేయడం వల్ల. అలాగే తర్వాత కూడా ఎలాగో మనకి రైనీ సీజన్ కదా! సో, అప్పటికి కూడా యూజ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. బట్ రీసెంట్‌గా ఏం జరిగిందంటే మనకి ఈ వర్షాకాలంలో ఈ మెరుపులు ఎక్కువగా రావడం వల్ల ఏం జరిగిందంటే డ్యామేజ్ అయిందనమాట. ఏమైందా అని జెప్పి టోటల్‌గా చెక్ చేద్దాం అని జెప్పి తీసా. బయటికి తీసి మొత్తం చెక్ చేసేటప్పటికి నాకక్కడ ఏం కనిపించిందంటే మేజర్‌గా రెసిస్టర్. ఒక రెసిస్టర్ అనేది కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయింది. చూస్తున్నారు కదా! అక్కడ చూసారా మనకు ఆ రెసిస్టరు ఎంత డ్యామేజ్ అయిందో? దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. సో, అదొకటి ఇంకా కెపాసిటర్ ఒక డ్యామేజ్ అయిందనమాట. సో, దానివల్ల మనకేమైందంటే బల్బ్ అనేది వర్క్ అవ్వలేదు. సో, నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్‌తో దీన్ని రిపేర్ చేద్దాం అని జెప్పి చూసాను. రెసిస్టర్ అంటే ఏంటంటే అండి, పవర్‌ని రెసిస్ట్ చేయడానికనమాట. అంటే తగ్గిచ్చడానికి. మనకెంత కావాలో అంత మాత్రమే పవర్ రావడానికనమాట. ఇప్పుడు మనకుండే ఈ సర్క్యూట్ ఉంది గదండీ! దానికి హెవీగా పవర్ ఇచ్చేసామనుకోండి, అదేమైతది పాడైపోద్దనమాట. అంటే ఎక్కువ కరెంట్ ఎళ్ళిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతాయి అన్నీ. సో, ఇప్పుడు కూడా మనకదే జరిగింది. అదెలా జరిగింది అంటే, ఈ వర్షం వల్ల మనకి ఈ మెరుపులొచ్చినియి గదా! అప్పుడేమైందంటే హెవీగా పవర్ అనేది డైరెక్ట్‌గా సర్క్యూట్‌లోకెళ్ళేటప్పటికి ఆ రెసిస్టర్ దానికన్నా ఎక్కువ పవర్ ఎళ్ళేటప్పటికి అది అక్కడితో ఓపెన్ అయిపోయిందనమాట. సర్క్యూట్ ఓపెన్ అయిపోవడం. సో, అది డ్యామేజ్ అయింది. సో, ఇప్పుడు నేనేం జేశాను అంటే, నా దగ్గరుండే కొంచెం పాత రెసిస్టర్స్ అన్నీ చెక్ చేసి, ఏదోలా సెట్ చేద్దాం అని జెప్పేసి తీసి రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ అంటే నేనొక్కడినే ఒక హ్యాండ్‌తో వీడియో తీస్తూ చేయడం వల్ల కొంచెం ఇబ్బందయింది. అందుకే కొన్ని కొన్ని సార్లు కట్ చేసి తీయాల్సొచ్చింది. ఫైనల్‌గా రెసిస్టర్ అనేది రీప్లేస్ చేయాల్సొచ్చింది. చేసేసాను కూడా. అది కూడా దీనికి సెట్ అవ్వలే. దానికి మళ్ళీ ఆల్టర్‌నేట్ సెట్ చేసి పెట్టాను. అదిగో చూస్తున్నారు గదా! టెస్టింగ్ బల్బ్ చూసారా? గ్లో అవుతుంది. సో, చాలా సింపుల్‌గానే ఉంటాయండి. చిన్న చిన్న నాలెడ్జ్ అనేది ఉంటే మనం ఈజీగానే రిపేర్ చేసేసుకోవచ్చు. మన బల్బులు మన ఇంట్లోనే. నేను చేసిన ఈ వర్క్ ఎలా ఉందో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. ఏవైనా మిస్టేక్స్ గాని ఉన్నా సరే నాకు కామెంట్స్‌లో చెప్పండి. వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేసుకుంటా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్స్ తప్పనిసరిగా చేయండి ప్లీజ్.